ఓకే అండి. హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. ఓకే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఓకే అండి. మనకు ఏపీ డిఎస్సి 2025 ఓకే నోటిఫికేషన్ గురించి వచ్చేసి మనకు ఫర్దర్ ఏమనేది ఒకసారి చూద్దాము. ఈలోగా మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఏదంటే ఇక్కడ బ్యాక్స్ చూడండి మీరు ఇక్కడ మరో 200 బస్సులు అవసరం అనేసి మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకు సంబంధించి ఏదైతే ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారో దాని గురించి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. ఓకే. దాని గురించి అది మనకు ఏమన్నా దానివల్ల మనకేమైనా యూజ్ ఉందా? అంటే ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో రిమైనింగ్ ప్రిపేర్ వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా అనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమంటే గాని ఇక్కడ మనకు దగ్గర వచ్చేసి ఆర్టీసీలో ఓకే 11,500 మంది సిబ్బంది కొరత అంటే కావాల్సి వస్తారు. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరుగుతుందో ప్రొవైడ్ చేయడం జరుగుతుందో వాళ్ళకి వచ్చేసి మనకు అదనంగా వచ్చేసి స్టాఫ్ కావాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు ఇక్కడ చూసారంటే గన ఇక్కడ టోటల్ గా వచ్చేసి ఒక డ్రైవర్స్ వచ్చేసి ఒక 5,000 మంది కావాలనేసి చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసి కండక్టర్స్ ఒక 5,000 మంది కండక్టర్స్ కూడా ఓకే రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ఒక 1,500 మంది మెకానికల్ వీళ్ళకి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అవుతుందనేసి మనకు అంతమంది కొరతున్నారు అని చెప్తున్నారు. అంటే కొరతున్నారు అంటే మేబీ నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు ఎనఫ్. ఎందుకంటే మీరు 3rd క్లాస్ నుంచి 10th వరకు ఏదైతే సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ ఇవి ఉన్నాయి కదా, తెలుగు ఇంగ్లీష్ నీట్గా చదువు పెట్టుకోండి. డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపేర్ అయితే కన్నా సేమ్ ఇయే మీకు ఓకే జీకే పరంగా అయినా ఓకే కరెంట్ అఫైర్స్ సంబంధించి అయినా ఇవే మీకు అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంటే కన్నా డ్రైవర్స్ కార్డు అంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే కన్నా మీరు హెవీ లైసెన్స్ కూడా పెట్టుకున్నారంటే కన్నా మేబీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట జాబ్ పుట్టుకోవడానికి. ఓకే, ఇది మనకు వచ్చేసి ఇది ఆర్టీసీకి సంబంధించిన ఇది ఏదైనా ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మనం అప్డేట్ చేస్తాము. మీరైతే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫుల్ ఫోకస్డ్గా టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 10th వరకు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇదే ప్రిపరేషన్ మీకు ఇక్కడ కూడా ఈ నోటిఫికేషన్స్ కూడా అర్థమెటిక్ రీజనింగ్ అయినా మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా అక్కడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు కూడా లాస్ట్ సచివాలయం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాక్సిమం వచ్చేసి సచివాలయ జాబ్లు మాక్సిమం కొట్టేశారు. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాక్సిమం కొట్టారు. ఓకే, అదే విధంగా మనకు డిఎస్సితో పాటు ప్రిపేర్ అయితే మీరు ఇది కూడా బోనస్ గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినట్టే మీరు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారంటే. ఇదే అండి దీనికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ 5, 8 తరగతుల్లో నో డిటెన్షన్ రద్దు అనేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒకటి తేవడం జరిగిందండి. ఓకే, ఇక్కడ ఏమంటే కన్నా ఏదైతే 5th క్లాస్ 8th క్లాస్ నో డిటెన్షన్ అంటే ఏమంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఇయర్లీ అది పాస్ అవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఆ స్టూడెంట్ కానీ ఫెయిల్ అయితే కన్నా మళ్ళీ వచ్చేసి 2 months లోపల వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి పై తరగతులు పంపించాలనేది నో డిటెన్షన్ అనేది. యాక్చువల్గా అయితే మనకు ఇది స్టేట్ కి సంబంధించిన విషయము. మీ స్టేట్ మీరు డిసైడ్ అయిపోండి, అంటే అది ఎగ్జామ్స్ పెట్టి చేసుకుంటారు లేకుంటే అవసరం లేదనేది అన్నట్టు చెప్పారు. ఓకే, జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసమే. ఫర్దర్ చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి మన యాప్. ఓకే, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ప్లే స్టోర్ లో ఈ విధంగా ఉంటుంది మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నా నేను. ఓకే, ఇక్కడ వచ్చేసి కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఓకే కంప్లీట్ టెస్ట్ సిరీస్ మీరు జస్ట్ 499 పర్చేజ్ చేసుకోండి. మీకు ప్లస్ పాయింట్ ఏమంటే కన్నా ఇక్కడ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చేసి మీకు క్లాస్ వైజ్ అదే విధంగా సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి మీరు లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, ప్రాక్టీస్ టెస్ట్ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో 1, 2 ప్రాక్టీస్ చేయడం కాదండి, మాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేసేదానికి మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు వచ్చేసి 1 year అనేది వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కానీ తీసుకొని 3rd to 10th వరకు వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టెట్ లో కూడా డైరెక్ట్ బిట్స్ కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి పడడం జరిగింది. ఓకే, చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారనమాట, మంచి స్కోర్ చేసుకున్నాం మన డైరెక్ట్ బిట్స్ కూడా పడ్డాయి అనేసి. ఇది మీకు ప్లస్ అవుతుందండి. ఓకే, దాంతో పాటు ఏమంటే కన్నా మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఏదంటే టెట్ కి సంబంధించిన మోడల్ పేపర్స్ లాస్ట్ అతడి కూడా అన్ని పెట్టడం జరిగింది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే ఎవరైనా టెక్స్ట్ బుక్స్ ఇంకా సరిగ్గా చదవకన్నా షార్ట్ నోట్స్ రాసుకోకన్నా ఉంటే కన్నా వాళ్ళకి చూడండి ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఉందో 10th వరకు 3rd to 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఏదైతే అకాడమీ బుక్స్ ఉంటాయో వాటి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే బయట వేరే మెటీరియల్ కదా, అకాడమీ బుక్ నే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ కూడా అక్కడే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని మీరు 3rd నుంచి 10th వరకు పెట్టుకొని చదువుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇదండి మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ ఉంది. ప్రజెంట్ అయితే కూపన్ కోడ్
అవైలబిలిటీ ఉంటుంది. చూడండి ఆఫర్లో ఉంది, 100 రూపీస్ కూపన్ కోడ్ ఉంది, మీరు పర్చేస్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ ఏమంటే ఈ పీడిఎఫ్స్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ మీకు మంచి ఎక్కడ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా కూడా రాయడం జరిగింది. టెక్స్ట్ బుక్ మ్యాక్సిమం ఒకసారి మీరు చూడండి. పీడిఎఫ్స్ కూడా 2 ఉంటాయి, దాంట్లో మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. ఇంకా అదే విధంగా అండి పీడిఎఫ్స్ వచ్చేసి ఒకటి ఉంది 199కి. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం కలర్ అప్ టు 3rd to 10th వరకు వచ్చేసి కలర్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మీకు అవసరం ఉంది అనుకుంటే తీసుకోండి. ఇది టెట్ వరకు అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది కూడా టెట్ వరకు అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక చూడండి ఇంకా నెక్స్ట్ సైకాలజీ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1000 బిట్స్ జస్ట్ 1 రూపీకే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ 1000 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చేసి ఫర్దర్ మీరు ఏదైనా చదువుకోండి. ఎందుకంటే మాక్సిమం వచ్చేసి ఎనఫ్ బిట్స్ మనకి ఎగ్జామ్స్. ఓకే అండి, దీనికి సంబంధించి అదే విధంగా కింద వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఫర్దర్ మీకు అప్డేట్స్ ఏది వచ్చినా తెలియజేస్తాం. కాకపోతే నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుంది అనేసి డిఎస్సిఏ ఒక్క అభ్యర్థి కూడా వచ్చేసి స్లో చేయొద్దండి. ఎందుకంటే తర్వాత ఆర్టీసీలో కూడా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే సిలబస్ ఎనఫ్ అవుతుంది మనకు. మీరు 3rd to 10th వరకు నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్. ఓకే అండి, థ్యాంక్ యూ.